ఈరోజు నీ జీవితంలో నిరాశ, నిస్పృహ, ఒంటరితనం, వేదన, బంధకాలు, రకరకాల ఎడిక్షన్స్ అన్నీ కూడా గొలియాతు వలె నీ ముందు నిలబడ్డాయా? నువ్వు నన్ను జయించలేవు అని సవాలు చేస్తున్నాయా? దావీదు వలె దేవుని మీద ఆనుకో. ఆయన ఇచ్చే బలాన్ని స్వీకరించు. ఆత్మబలం ద్వారా ఖచ్చితంగా నువ్వు శత్రువుని జయించవచ్చు. అంత మాత్రం కాకుండా దేవుడు నీకు సమాధానం ఇస్తాడని బైబిల్లో రాయబడింది. గాడ్ గివ్స్ పీస్. ఈ సమాధానం ఎలాంటిదంటే లోక జ్ఞానానికి మించిన సమాధానం, పరిపూర్ణమైన శాంతిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్ననో వానిని నీవు పూర్ణ శాంతి గలవనుగా చేస్తావని బైబిల్ సెలవిచ్చింది. దేవుని మీద ఆనుకునే లక్షణం మనకుంటే, ఎందుకంటే ఆయన సమాధానకర్త అని లేఖనాలు ధృవీకరించాయి. చాలామంది తెలియక యేసు ప్రభు శాంతి దూత అనుకుంటారు. శాంతి దూత కదా ఆయన శాంతి దాత. చాలామంది శాంతి దూతలు ప్రపంచంలో ఉన్నారు, కానీ యేసు ప్రభు శాంతి దాత. ఆయనే సమాధానం ఇచ్చేవాడు, ఆయనే శాంతిని ప్రసాదించేవాడు. ఆయనకి నీ జీవితంలో చోటిస్తే అద్భుతాలు చూస్తావు, బలమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని దేవుని బలాన్ని, ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకోండి. పరిపూర్ణమైన ఆశీర్వాదంలో మీరందరూ ఎదగాలని, మీ కుటుంబం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి కొందనాలు. మా ప్రియులు ఏ ప్రాంతాల నుంచి, ఏ దేశాల నుంచి వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరే బలపరచండి అయ్యా. నీ ఆత్మ బలంతో వారిని నింపండి, అద్భుతాలు చేయండి. పాపాన్ని జయించగలిగే శక్తి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నీ కార్యాల కొరకు వారిని వాడుకోనండి ప్రభువా. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ అనారోగ్యంతో వారిని స్వస్థపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.